నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ కొట్టేస్తుందండి. నాకు ఎలాగవుతుందా, ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరికీ ఇలాగవుతుందా? ఎప్పుడైతే నేను గలీజ్గా పెంటదానిలో ఉంటాను, ఎప్పుడైతే నేను ఇల్లంతా ఇలా గలీజ్గా పెట్టుకుంటానో అప్పుడే చుట్టాలు ఊడిపడతారు. ఏంటో నాకు అర్థమే కాదు. ఆ రోజే ఎందుకు వస్తారో నాకు తెలీదు. అందంగా లక్షణంగా చీర కట్టుకుని పూజ చేసుకుని కిచెన్ నిజంగా దేవాలయంలా పెట్టుకున్నప్పుడు ఇల్లు అంతా ఎవ్వరు రారు చూడటానికి. అబ్బాయి ఎవరన్నా వస్తే బాగుండు, మా ఇల్లు చూస్తారు అని అనుకున్నప్పుడు ఒక్కరు రారు. ఇల్లు ఎప్పుడైతే పెంటలా పెట్టుకుంటామో, ఇలాగే ఎప్పుడైతే నైటీ వేసుకుని పెంటదానిలా ఉంటామో అప్పుడు ఎవరో ఒకరు ఊడిపడతా ఉంటారు. అమ్మ కొంచెం చెప్పరండి అమ్మ, కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అమ్మ. వచ్చిన 10 నిమిషాల్లోనే ఎలాగోలాగా సర్దుబాటు చేసుకుని ఇల్లంతా కూడా నీట్గా పెట్టుకుంటారు. ఈ రోజు సండే ఒకటి కదండి, సరుకులన్నీ తెచ్చారా, వాళ్ళు ఎలా పడితే అలా పెట్టారు, సదురుతాంలే నీట్గా చేసుకుందాలే వంట అంతా అయిపోయినప్పుడు కనేసి కొంత అలా అనుకుంటున్నాను. చుట్టాలు ఊడిపడ్డారు. నాకు కర్మ కాకపోతే నేను చూడండి ఎలా ఉన్నాను. వాళ్ళకి మర్యాదలే చేయాలా, ఫీలింగ్తో ఫీల్ అయిపోతూ ఉండాలో నాకు అర్థమే కాలేదు. మర్యాదలు కూడా సరిగ్గా చేయలేమండి వాళ్ళు వచ్చినప్పుడు. ఇలా ఇల్లు ఉంటే అదే మనం అందంగా రెడీ అయినప్పుడు అయితే చక్కగా అన్నీ వండి పెడతాం వాళ్ళకి. ఏంటో నాకే ఇలా జరుగుతుందా, అందరికి ఎలా జరుగుతుందో నాకైతే అర్థమే కావట్లేదు. రోజు ఎంత నీట్గా పెట్టుకుంటాను కిచెన్ ఇల్లు. ఈరోజే కొంచెం లేట్ అయింది.